శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. మనం రెండు అంశాలు, ఒకటి ఉదయం లేవగానే ఎవరి మొహం చూసాము, మాకు ఈనాడు చాలా మంచి జరిగింది అనేటువంటిది ఒకటి. అదే మనకు ఏదైనా ఒక అపాయం జరిగినప్పుడు ఈనాడు ఎవరి మొహం చూసాము, ఇంత దారుణమైనటువంటి ఇబ్బంది పడ్డాము అనేటువంటి మాట, రెండు మాటలు మనం వింటుంటాం. అయితే మనకు పెద్దలు ఏం చెప్పారంటే, ఉదయం ప్రాతకాలంలో లేచిన వెంటనే మన కుడి చేతి, ఈ యొక్క రెండు చేతులని కూడా కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనమని భగవంతుని ధ్యానం చేసుకొని, భూమిని ధ్యానం చేసుకొని, అక్కడ ఉండేటువంటి భగవంతుని యొక్క చిత్రపటాలను చూసుకొని మనం నిద్ర లేవడం అనేటువంటిది మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. అయితే చాలా ఇళ్లలో ఇప్పుడు అసలు చిత్రపటాలు లేవు, ఆ యొక్క ధ్యానము లేదు, భగవంతుని స్మరణ కూడా లేదు. కాబట్టి ఆటోమేటిక్గా మనం ఇలాంటి మాటలు వినడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే మనం అలా భగవంతుని ప్రార్థన చేసుకొని ఉదయం ప్రాతకాలం అనేటువంటిది ప్రారంభమైనప్పుడు ఆనాటి రోజు అనేటువంటిది మనకు ఖచ్చితంగా బాగుంటుంది. అయితే అలా అలా ప్రారంభం చేసినా కూడా బాగలేదయ్యా, ఏంటి పరిస్థితి అని అనుకోవచ్చు. మళ్ళీ కూడా మనం ప్రతిదానికి కూడా, అంటే ఏం పని చేసినప్పటికీ కూడా మంచితో స్వీకరించడం అనేటువంటిది ముందు మనం నేర్చుకోవాలి. చాలా పెద్ద గండం నుంచి తప్పించుకొని భగవంతుడు చిన్నదాంతో పోగొట్టి ఉండొచ్చు చాలామందికి, లేదా పెద్ద పెద్ద గండాలు రావడానికి మనం చేసినటువంటివి ఏదైనా తప్పప్పులు కారణం కూడా కావచ్చు. కానీ మనం ప్రారంభం చేసేటువంటి రోజు భగవద్ ధ్యానంతో ప్రారంభం చేస్తే ఖచ్చితంగా మనకు మంచి చేరడానికి, మంచి చేకూరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోయి ఈరోజు ఎవరి మొహం చూసాము, ఇంకొకరి పైన నింద వేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎందుకంటే మనకు పొద్దున లేచిన వెంటనే ఏమేం చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పి మనకు మన శాస్త్రం చెప్తుంది. ఫస్ట్ నీ కుడి చేతులను చూసుకో, భూమిని ధ్యానం చేయి, అక్కడ ఉండేటువంటి భగవంతుని చూడు, ఇవన్నీ కూడా మనం చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం చేయట్లేదు. పొద్దున లేవగానే ఫస్ట్ ఓపెన్ చేసి మనం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసుకొని మన దినచర్య ప్రారంభమవుతుంది. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ ఓపెన్ చేయగానే ఎవడి మొహం వస్తుందో మనకు తెలియదు కదా. కాబట్టి అందులో మంచి వార్తలు ఉండవచ్చు, చెడ్డ వార్తలు కూడా ఉండవచ్చు. ప్రాతకాలంలో ఈ యొక్క స్మరణ అనేటువంటిది పూర్తయిన తర్వాత అప్పుడు ఫోన్లో చూడండి. అప్పటిదాకా లేదా పైన ఏదైనా వాల్పేపర్లో ఫోటో పెట్టుకున్నారో ఆ ఫోటోనైనా ఆ భగవంతుని చూడండి. అంతే తప్ప ఓపెన్ చేయగానే ఇవన్నీ కూడా ఈ సామాజిక మాధ్యమాలను కొద్దిసేపు చూడకోకుండా భగవద్ ధ్యానం అనేటువంటిది చేయండి, చాలా మంచిది. భగవద్ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి, శ్రీకృష్ణ పదం అనేటువంటి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, అదేవిధంగా షేర్ చేయండి. మన మిత్రులందరికీ కూడా ఈ మంచి విషయాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సనాతన ధర్మాన్ని ఆదరించండి, ఆచరించండి. సర్వేజనా సుఖినో భవంతు.